అందరికీ నమస్కారం. ఈరోజు టాపికొచ్చేసి వాయిస్ మోడ్యులేషన్ అండ్ నవరసాల గురించి చాలా చక్కగా త్రినాథ్ సార్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాయిస్ మోడ్యులేషన్ అంటే మాట్లాడేటప్పుడు మన స్వరంలో మార్పులు చేయడం, పరిస్థితికి అనుగుణంగా స్వరాన్ని ఎత్తు, తగ్గులు చేయడం, వేగంగా మార్చడం, భావాన్ని చూపించడం. సాధారణంగా చెప్పాలంటే మన ఎమోషన్స్ తగ్గేటట్టుగా మన స్వరాన్ని మార్చుకోవడమే వాయిస్ మోడ్యులేషన్ అంటారు. వాయిస్ మోడ్యులేషన్ ఈజ్ అవర్ సిగ్నేచర్ అని సార్ చెప్పారు. మనము స్పీకర్‌గా స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు మన వర్డ్స్ ఆర్ కంటెంట్ 7% ఉండాలి. వాయిస్ మోడ్యులేషన్ 38% ఉండాలి. బాడీ లాంగ్వేజ్ వచ్చేసి 55% ఉండాలి. వాయిస్ మోడ్యులేషన్‌లో ముఖ్యమైన అంశాలొచ్చేసి 4. ఆ 4 ఏంటంటే పీ, పా, పా, తో అని సార్ పాడిపిచ్చారు యాక్చువల్‌గా. పీ, పా, పాతో అంటే పిచ్, ఆహ్, తర్వాత పేస్, పాజ్, టోన్. పిచ్ వచ్చేసి వాల్యూమ్. పేస్ అంటే స్పీచ్. సారీ. పేస్ అంటే స్పీడ్. పాజ్ అంటే బ్రేక్స్. తర్వాత టోన్ అంటే మ్యూజికల్. మన వాయిస్ మోడ్యులేషన్. మన టోన్ ఎంత మాధుర్యంగా ఉంటుంది. మనం మాట్లాడే విధానం ఒక సంగీతంలాగా అనిపించాలి అన్న దాంట్లో చెప్పారు సార్. పిచ్ ఆర్ ఫ్రీక్వెన్సీ అంటే శబ్ద తీవ్రత ఒక 5 రకాలుగా ఉంటుంది శబ్ద తీవ్రత అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి పిన్ డ్రాప్. 0-4 అలా ఇచ్చారు దానికి రేటింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి పిన్ డ్రాప్ సైలెన్స్. నెక్స్ట్ గుసగుసలు. గుసగుసలుగా ఎలా మాట్లాడుకుంటాం అనేది. నెక్స్ట్ పార్ట్నర్స్‌తో ఎలా మాట్లాడతాము అనే మోడ్యులేషన్. నెక్స్ట్ గ్రూప్ వాయిస్. గ్రూప్‌లో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది గ్రూప్ వాయిస్. ఆ తర్వాత ఔట్‌సైడ్ మనం బయట ఎలా అయితే ఉన్నామో, బయట ఉన్నప్పుడు ఎలా మన వాయిస్ రైజ్ అవుతుంది ఏంటి అనేది అదొకటి. అది శబ్ద తీవ్రత ఇదంతా. మనం మాట్లాడే మాటల యొక్క తీవ్రతనే పిచ్ అండ్ ఫ్రీక్వెన్సీస్. ఆహ్, పిచ్ పిచ్ గురించి చెప్పాలంటే పిచ్, పేస్, పాజ్ మళ్ళీ తర్వాత టోన్. దీని గురించి నాకర్థమైందేంటంటే పిచ్ అంటే సర్వం ఎత్తుగా లేదా స్వరం ఎత్తుగా ఆర్ తక్కువ. అంటే హై ఆర్ లో. ఆ! దీంట్లో మనకి ఆనందం వచ్చినప్పుడు లేదా ఆశ్చర్యం. మనం ఆనందం లేదా ఆశ్చర్యం కలిగినప్పుడు మన స్వరం అనేది హై ఉంటుంది ఎలాగో. మనకి బాధ లేదంటే గంభీరం వచ్చినప్పుడు మన వాయిస్ అనేది స్లో ఉంటుంది. స్పీడ్, పేస్, మాట్లాడే వేగం ఎలా ఉండాలి అంటే ఎంత వేగంగా లేదా నెమ్మదిగా మాట్లాడుతున్నా ముఖ్యమైన విషయం మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మాట్లాడతాము. సాధారణమైన మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం వేగంగా మాట్లాడతాము. అలాగే మన వాయిస్ ఎప్పుడైనా ఆహ్, మాట్ మాట్ల్ అదే మనం ఎంత స్పీడ్‌గా మాట్లాడుతున్నాము ఏంటి అని ఒకరు డౌట్ అడిగినప్పుడు సార్ చెప్పిన విషయం ఏంటంటే, మనము రికార్డ్ చేసుకొని మన వాయిస్ మనకు వింటేనే మనము ఏ ఏ ఏ సమయంలో ఎలా మాట్లాడుతున్నాం అనేది మనకు స్పష్టత తెలుస్తుంది. అందుకని మన వాయిస్ రికార్డ్ చేసుకొని, మనం ఎలా మాట్లాడాలి, మన టోన్ అబ్జర్వ్ చేసుకోవాలి అని చెప్పారు. ఆ తర్వాత పాజ్. పాజ్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం మధ్య మధ్యలో ఏ విధంగా పాజ్ ఇవ్వాలి. అంటే ఒక్కొక్క వర్డ్‌కి స్పష్టత ఉండాలి. మనం పాజ్ ఇచ్చేటప్పుడు. కలిపి ఉంచామనుకోండి అది మన ఏమంటారు మాట్లాడే విధానాన్ని చాలా ఇదిగా ఉంటుంది. వినేవాళ్ళకి చాలా అర్థమయ్యేలాగా ఉండాలి. మనం పాజ్ ఇచ్చినా కూడా. కలిపి కాకుండా దాంట్లో కామాలు, ఫుల్ స్టాప్‌లు అవన్నీ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే టోన్ మన స్వర శబ్దము ఎలా ఉండాలి అనంటే, ఇందాక చెప్పినట్టు చాలా మృదువుగా ఉండాలి. ఎంత పెద్దదిగా ఉండాలి, ఎంత చిన్నదిగా ఉండాలి అనేది స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కొంచెం పెద్దగా పెద్దగా ఉండాలి.
సాధారణంగా మాట్లాడేటప్పుడు చాలా మితంగా, మృదువుగా ఉండాలి. ఇంకా